శుక్రవారం అప్పులు తీసుకోవడం లేదా ఇవ్వడం మానుకోవాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎవరో డబ్బు అప్పుగా అడిగితే ఆర్థిక సహాయం చేయవచ్చు, కానీ అప్పుగా ఇవ్వడం మంచిది కాదు. అలాగే ఎవరినైనా అప్పు లేదా చేబదులు తీసుకోవడం కూడా నివారించాలి. ఈ విధంగా చేస్తే జీవితాంతం అప్పుల బారిన పడే అవకాశం ఉంది అని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. ప్రతిరోజు సాయంత్రం దీపాలు వెలిగించే సమయంలో ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉంచి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి. సంధ్యా సమయంలో మూసివున్న ప్రధాన ద్వారం ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించవు. అందువల్ల సిరి సంపదలు కోరుకునేవారు సంధ్యా సమయంలో ఇంటి ద్వారం తెరిచి ఉంచాలి. లక్ష్మీదేవి పరిశుభ్రతను ముఖ్యంగా ఇష్టపడుతుంది. అందువల్ల శుక్రవారం ఇంటిని శుభ్రంగా ఉంచడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. సూర్యాస్తమయం తర్వాత ఇంటిని శుభ్రం చేయడం మంచిది కాదు. శుక్రవారం రోజున చక్కెరను దానం చేయడం లేదా అప్పుగా తీసుకోవడం కూడా నివారించాలి. ఈ చర్యలు శుక్రగ్రహాన్ని బలహీనంగా చేస్తాయి. శుక్రగ్రహం సుఖం, సంతోషం మరియు కీర్తికి కారణమని నమ్మకం ఉంది. శుక్రుడు బలహీనంగా ఉంటే ఇంట్లో ఆనందం, శాంతి మరియు శ్రేయస్సు తగ్గిపోతాయి. శుక్రవారం రోజున ఇంట్లో ప్రశాంత వాతావరణాన్ని సృష్టించండి. ఈ రోజున వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఈ విధంగా చేస్తే శ్రీలక్ష్మీదేవి ఆ ఇంట్లో నివసిస్తారని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.